శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ తృతీయోధ్యాయ కామశాపానుగ్రహములు. బ్రహ్మోవాచ తతస్తే మునయః సర్వే తదభిప్రాయ వేదినః చక్రుః తదుచితం నామ మరీచి ప్రముఖాస్తుతాః ముఖావలోకనాదేవ జ్ఞాత్వా వృత్తాంతమన్యతః దక్షాదయశ్చ స్రష్టారా స్థానం పత్నీం చ తే దదుః తతో నిశ్చిత్య నామాని మరీచి ప్రముఖాద్విజాః ఊచుః సంగతమేతస్మై పురుషాయ మమాత్మజాః. బ్రహ్మ ఇట్లు పలికెను. మరీచి మొదలగు ఆ మునులందరూ మరియు కుమారులు బ్రహ్మ యొక్క అభిప్రాయం నెరింగి ఆ పురుషునకు యోగ్యముగు పేర్లనిడిరి. బ్రహ్మగారు వారి ముఖములోనికి చూడగా ఆయన అభిప్రాయమును గ్రహించి దక్షాది ప్రజాపతులు ఆ పురుషునకు స్థానమును భార్యను కల్పించిరి. అప్పుడు నా కుమారులైన మరీచి మొదలగు మహర్షులు అతని పేర్లను నిశ్చయించి ఈ యుక్తియుక్తమగు మాటను ఆ పురుషునితో పలికిరి. ఋషయ ఊచుః యస్మాత్ ప్రార్థ్య మధసే తత్వం జాతోస్మాకం యథా విదేహ తస్మాన్ మన్మథ నామాత్వం లోకే ఖ్యాతో భవిష్యసి జగత్సు కామరూపస్త్వం త్వత్సమో నహి విద్యతే అతస్త్వం కామనామాపి ఖ్యాతో భవ మనోభవ మదనాఖ్యస్త్వం జాతో దర్పాత్స దర్పకః తస్మాత్కం దర్పనామాపి లోకే ఖ్యాతో భవిష్యసి త్వత్సమం సర్వదేవానాం యద్వీర్యం న భవిష్యతి తతస్థానాని సర్వాణి సర్వవ్యాపీ భవాంస్తతః దక్షోయం భవతే పత్తిం స్యయం దాస్యతి కామినీం ఆద్యః ప్రజాపతిర్యోహి యథేష్టం పురుషోత్తమః. నీవు పుట్టగనే మా యొక్క బ్రహ్మ యొక్క మనస్సులను మధించినవాడు గనుక నీకు లోకములో మన్మధుడు అను పేరు ప్రసిద్ధిగాంచగలదు. మనస్సులో పుట్టే ఓ మన్మథ, యథేచ్ఛగా వివిధ రూపములను ధరించుటలో నీతో సమమైన వాడు జగత్తులలో లేడు కనుక నీవు కాముడు అను పేర ప్రఖ్యాతిని బడయము. నీవు జనులను మదాన్వితులను చేయుదోగాన నీకు మదనుడని పేరు. నీవు దర్పము గలవాడవు, దర్పము నుండి పుట్టినవాడవు కాన నీకు లోకములో కందర్పుడు అనే పేరు కూడా ప్రసిద్ధిగాంచగలదు. నీతో సమానమైన బలము గలవాడు దేవతలలో మరి ఒకరు ఉండబోరు. కావున స్థానములన్నీయూ నీవే. నీవు సర్వవ్యాపివి. పురుషశ్రేష్ఠుడు మొదటి ప్రజాపతియగు ఈ దక్షుడు తనకు నచ్చిన విధముగా నిన్ను ప్రేమించు భార్యను స్వయముగా ఇయ్యగలడు. ఏషాచ కన్యకా చారురూప బ్రహ్మ మనోభవ సంధ్యా నామ్నేతి విఖ్యాత సర్వలోకే భవిష్యతి బ్రహ్మణో ధ్యాయతో యస్మాత్స మెజ్జాతా వరాంగన అత సంధ్యేతి విఖ్యాత క్రాంతాభా తుల్యమెల్లిక. బ్రహ్మ యొక్క మనస్సు నుండి పుట్టిన ఈ సుందర రూపము గల కన్య లోకములన్నింటి యందు సంధ్య అను పేరుతో ప్రసిద్ధిని గాంచెను. ధ్యానము చేయుచున్న బ్రహ్మ నుండి ఈ సుందరి చక్కగా జన్మించినది గాన ఈమె సంధ్య అని ప్రసిద్ధిని బడసినది. ఈ సుందరి మల్లెతీగ వలె విశేషించి ప్రకాశించుచున్నది. బ్రహ్మోవాచ కౌసుమాని తథాస్త్రాని పంచాదాయ మనోభవః ప్రచ్ఛన్నరూపీ తత్రైవ చింతయామాస నిశ్చయం హర్షణం రోచనాఖ్యాం చ మోహనం శోషణం తథా మారణం చేతి ప్రోక్తాని మునేర్మోహ కర్మాణ్యపి బ్రహ్మణా మమ యత్కర్మ సముద్దిష్టం సనాతనం తదహైవ కరిష్యామి మునీనాం సన్నిధౌ విధేః తిష్టంతి మునయశ్చాత్ర స్వయం చాపి ప్రజాపతిః ఏతేషాం సాక్షిభూతం మే భవిష్యంత్యద్య నిశ్చయం సంధ్యాపి బ్రహ్మణా ప్రోక్త చేదానీం ప్రేషయేద్వచః ఇహ కర్మ పరీక్షైవ ప్రయోగాన్ మోహయామ్యహం. బ్రహ్మ ఇట్లు పలికెను. మనస్సులో ఉదయించు మన్మధుడు 5 పుష్పబాణములను తీసుకొని ప్రచ్ఛన్న రూపముతో అక్కడనే ఉండి ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను. మునులకు కూడా మోహము కలిగించి ఈ బాణములకు హర్షణము, రోజనము, మోహనము, శోషము మరియు మారణము అని పేర్లు. బ్రహ్మ నాకు ఉపదేశించిన సనాతన సృష్టి కార్యమును నేను ఇచ్చటనే ఈ మునుల సన్నిధిలో బ్రహ్మ సన్నిధిలో ప్రయోగించెదను. ఇచ్చట మునులు ఉన్నారు, ప్రజాపతి కూడా స్వయముగా ఉన్నాడు. నా నిశ్చయమునకు వీరందరూ ఈనాడు సాక్షులు కాగలరు. సంధ్య కూడా ఇచ్చటగలదు. బ్రహ్మచే నిర్దిష్టమైన పుష్పబాణ ప్రయోగ రూప కర్మను పరీక్ష కొరకై ఈమెయందు ఆచరించి నేను ఈమెను మోహింపజేయగలను. ఇది సంచింత్య మనసా నిశ్చిత్య చ మనోభవః పుష్పజం పుష్పజాతస్య యోజయామాస మార్గణైః ఆలీఢ స్థానమాసాద్య ధనురాకృష్య యత్నతః చకార వలయాకారం
కామోదన్వి వరస్తదా సంహితే తేన కోదండే మారుతాశ్చ సుగంధయః వగుస్తత్ర మునిశ్రేష్ట సమ్యగాహ్లాదకారిణః తతస్థానపి ధాత్రాదీన్ సర్వానేవ చ మానసాన్ పృథక్ పుష్పశరైస్తీక్ష్ణైర్ మోహయామాస మోహనః తతస్తే మునయః సర్వే మోహితాశ్చాప్యహం మునే సంహితో మనసా కంచిద్వికారం ప్రాపురాదితః. మన్మధుడు మనస్సులో నిట్లు నిశ్చయించుకొని పుష్పధనస్సుపై పుష్పబాణములను ఎక్కుపెట్టెను. అప్పుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు కాముడు కుడికాలును ముందుకు వంచి ఎడమకాలును వెనుకకు పెట్టి ధనస్సును బలముగా లాగి గుండ్రముగా చేసెను. అతడు ధనస్సును ఎక్కుపెట్టగానే పరిమళ భరితములకు వాయువులు అచట వీచినవి. ఓ మహర్షి, ఆ వాయువులు గొప్ప ఆహ్లాదమును కలిగించినవి. మోహింపజేయు ఆ మన్మధుడు తీక్ష్ణములకు పుష్పబాణములతో బ్రహ్మను అతని బాణస పుత్రులందరినీ మోహింపజేసెను. ఓ ముని, అప్పుడు నేను మరియు ఆ మునులందరూ మోహితులమైతిమి. మొట్టమొదటిసారిగా బ్రహ్మాదులు మనస్సులో ఒక విలక్షణమైన వికారమును పొందితిరి. సంధ్యాం సర్వే నిరీక్షంతః స వికారం ముహుర్ముహు ఆసన్ ప్రవృద్ధ మదనాః స్త్రీ యస్మాన్ మన్మదనైధిని తతఃసర్వాన్ స మదనో మోహయిత్వా పునః పునః యథేంద్రియ వికారంతే ప్రాపుస్థాన కరోత్తథా ఉదీరితేంద్రియో ధాత వీక్ష్యాహం స యదాచతాం తదైవ చోన పంచాశద్భావ జాతా శరీరతః సాపి తైర్వీక్ష్యమానాధ కందర్ప శరపాతనాత్ చక్రే ముహుర్ముహుర్భావన్ కటాక్షావరణాదికాన్. వారందరూ సంధ్యను మరలా మరలా వికారముతో చూచిరి. వారి మన్మథ వికారములు వృద్ధి పొందెను. స్త్రీ కామ వికారమును వృద్ధి చేయును గదా. ఇట్లు ఆ మన్మధుడు వారిని అందరినీ మరలా మరలా మోహింపజేసి వారు ఇంద్రియ వికారమును పొందినట్లు చేసెను. బ్రహ్మనగు నేను ఆమెను వృద్ధి పొందిన ఇంద్రియ వికారముతో చూచుచున్న సమయంలో శరీరము నుండి 49 పదార్థములు పుట్టినవి. వారు ఇట్లు చూచుచుండగా ఆమెపై కూడా మన్మథ బాణముల ప్రభావము పడెను. ఆమెయు క్రీగంటితో చూచుట, సంజ్ఞలతో ఆహ్వానించుట మొదలగు శృంగార వికారములను అధికముగా చేయజొచ్చెను. నిసర్గ సుందరీ సంధ్యా తాన్ భావాన్ మనసోద్భవాన్ కుర్వంత్యతిరాం రేజే స్వర్ణదీప తనూర్మిభిః అధ భావయుతాం సంధ్యాం వీక్ష్యాకర్ష్యం ప్రజాపతిః ధర్మాభిపూరిత తనురభిలాషమహం మునే తతస్తే మునయః సర్వే మరీచ్యత్రిముఖా అపి దక్షాద్యాశ్చ ద్విజశ్రేష్ఠ ప్రాపుర్వై వికారకేంద్రియం దృష్ట్వా తథావిధా దక్ష మరీచి ప్రముఖాశ్చ మాం సంధ్యాం చ కర్మని నిజే శ్రద్ధద్ధే మదనస్తదా. సహజ సుందరియగు సంధ్య మనస్సులో పుట్టే కామభావములను ప్రకటించుచున్నదై చిన్న తరంగములతో కూడిన మందాకిని నది వలె మిక్కిలి ప్రకాశించెను. ఓ మహర్షి, ప్రజాపతియగు నేను కామభావముతో కూడిన సంధ్యను చూచి కామభావముతో నిండిన శరీరము గలవాడనై ఆమెను అభిలషించి తిని. అప్పుడు ఆ మరీచి, అత్రి మొదలగు మునులు, దక్షుడు మొదలగు ప్రజాపతులు కూడా ఇంద్రియ వికారములను పొందిరి. ఓ విప్రశ్రేష్ఠ, దక్షుడు, మరీచి మొదలగు వారు మరియు నేను అట్లు అవుటను చూచి మరియు సంధ్యను చూచి మన్మధుడు తన సామర్థ్యముపై విశ్వాసము కలిగెను. యదిదం బ్రహ్మణా కర్మ మమోద్దిష్టం మయా పితత్ కర్తుం సఖ్యమితి హ్యద్దా భావితం స్వభువా తదా ఇత్తం పాపగతిం వీక్ష భ్రాతॄణాం చ పితుస్తదా ధర్మస్స్మార శంభుం వై తదా ధర్మావనం ప్రభుం సంస్మరన్ మనసా ధర్మశంకరం ధర్మపాలకం తుష్టావ వివిధైర్వాక్యైర్దీనో భూత్వా జసంభవః. బ్రహ్మ నాకు అప్పజెప్పిన ఈ కర్మను నేను చేయగలను అనే విశ్వాసము మన్మధునకు దృఢముగా కలిగెను. అప్పుడు ధర్ముడు పాపభావనతో కూడిన సోదరులను, తండ్రిని చూచి ధర్మరక్షక ప్రభువగు శంభువును స్మరించెను. బ్రహ్మపుత్రుడగు ధర్ముడు దీనుడై ధర్మపాలకుడగు శంకరుని మనసులో స్మరించుచు అనేక వాక్యములతో ఇట్లు స్తుతించెను. ధర్మ ఉవాచ దేవదేవ మహాదేవ ధర్మపాల నమోస్తుతే సృష్టిస్థితి వినాశానాం కర్తా శంభో త్వమేవ హి సృష్టౌ బ్రహ్మా స్థితో విష్ణుః ప్రళయే హరరూపధృక్ రజస్సత్వ తమోభిశ్చ త్రిగుణైరగుణః ప్రభో నిస్త్రైగుణ్య శివః సాక్షాత్ తురీయశ్చ ప్రకృతేః పరః నిర్గుణో నిర్వికారీ త్వం నానాలీలా విశారదః రక్ష రక్ష మహాదేవ పాపాన్ మాం దుస్తరాదితః మత్పితాయాం తథా చేమే భ్రాతరః పాపబుద్ధయః. ధర్ముడు ఇట్లు పలికెను. దేవదేవ మహాదేవ ధర్మరక్షక నీకు నమస్కారము. శంభో, సృష్టిస్థితి లయకర్తకు నీవే కదా.
కర్తవు నీవే గదా ప్రభో. గుణరహితుడవగు నీవు రజస్సు సత్వము తమస్సు అను గుణములను స్వీకరించి సృష్టి యందు బ్రహ్మరూపమును, స్థితి యందు విష్ణురూపమును, ప్రళయమునందు రుద్రరూపమును ధరించదవు. శివుడు త్రిగుణాతీతుడు, త్రిమూర్తులకు అతీతమైన తురీయ తత్వమే శివుడు. ఆయన ప్రకృతి కంటే ఉత్కృష్టుడు. అట్టి నీవు నిర్గుణుడవు, నిర్వికారుడవు, అయినను అనేక లీలలను ప్రకటించుటలో సమర్థుడవు. మహాదేవ, నన్ను తరింప సఖ్యము గాని ఈ పాపము నుండి రక్షింపుము. ఈ నా తండ్రి మరియు ఈ నా సోదరులు పాపబుద్ధిని కలిగి ఉన్నారు. బ్రహ్మోవాచ ఇతి స్తుతో మహేశాన ధర్మేనైవ పరఃప్రభు తత్రా జగామ శీఘ్రం వై రక్షితుం ధర్మమాత్మభూ జాతో వియద్గత శంభుర్విధిం దృష్ట్వా తథావిధం మాం దక్ష్యాద్యాంస్య మనసా జహాసోపజహాస చ స సాధువాదం తాన్ సర్వాన్ విహస్య చ పునః పునః ఉవాచేదం మునిశ్రేష్ఠ లజ్జయన్ వృషభధ్వజ. బ్రహ్మ ఇట్లు పలికెను, పరమప్రభువు స్వయంభువునగు మహేశ్వరుడు ధర్మునిచే ఈ విధముగా స్తుతింపబడిన వాడై వెంటనే అతడకు ధర్మరక్షణ కొరకై విచ్చేసెను. బ్రహ్మను అనగా నన్ను, దక్షుడు మొదలగు వారిని ఆ విధముగా చూసిన శంభుడు ఆకాశమునందే ఉండి ఎంతయూ నవ్వుకొనెను. వృషభవాహనగుడు ఆ శివుడు వారందరితో సాధు సాధు అని పలికెను. ఓ మహర్షి, ఆయన మరలా నవ్వి వారికి సిగ్గు కలుగు విధముగా ఇట్లు పలికెను. శివౌవాచ అహో బ్రహ్మం స్తవ కథం కామభావ సముద్గతః దృష్ట్వా చ తనయాం నైవ యోగ్యం వేదానుసారిణాం యథామతా చ భగినీ భ్రాతృపత్ని తథాసుత ఏతాహు దృష్ట్యా ద్రష్టవ్యాన కదాపి విపశ్చిత ఏష వై వేదమార్గస్య నిశ్చయస్త్వన్ముఖే స్థితః కథం తు కామమాత్రేణ సతే విస్మారితో విధే ధైర్యం జాగరితం బ్రహ్మన్ మనస్తే చతురానన కథం క్షుద్రేణ కామేన రంతుం విఘటితం విధే. శివుడిట్లు పలికెను, అహో బ్రహ్మన్, కుమార్తెను చూచి నీకు కామభావము ఎట్లు కలిగినది? వేద మార్గానుయాయులకు ఇది తగదు. వివేకి తల్లిని, సోదరుని భార్యను మరియు కుమార్తెను తప్పు దృష్టితో ఎన్నడూనూ చూడరాదు. ఇది వేదమార్గం యొక్క నిర్ణయము. వేదము నీ ముఖమునందు గలదు. హే బ్రహ్మన్, అల్పుడగు కాముడు నీవు దీనిని విస్మరించినట్లు ఎట్లు చేయగలిగెను? 4 ముఖములు గల ఓ బ్రహ్మ, నీవు మనస్సునందు వివేకమును మేల్కొలుపుము. విధే, నీవు క్షుద్రమగు కామముతో మనస్సును ఎట్లు రంజింపజేయగలవు? ఏకాంత యోగినస్తస్మాత్ సర్వదాదిత్య దర్శినః కథం దక్ష మరీచ్యాదా లోలుపా స్త్రీషు మానసాః కథం కామోపి మందాత్మా ప్రాబల్యత్సోధునైవ హి వికృతాన్ బాణైః కృతవాన కాలగ్నోల్పచేతనః ధిక్తం శృతం సదా తస్య యస్య కాంతా మనోహరత్ ధైర్యాదాకృష్య లౌల్యేషు మజ్జయత్యపి మానసం. మానసపుత్రులకు దక్ష మరీచ్యాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు. అందువలననే వారు సదా ఆదిత్యుని దర్శించువారు. అట్టివారు స్త్రీ వ్యామోహం నెట్లు పొందిరి. మూర్ఖుడు కాలము యొక్క ఔచిత్యమును ఎరుంగనివాడు అల్పశక్తివంతుడునకు కాముడు పుట్టిన కొద్దిసేపటికే గర్వితుడై బాణములతో మీ యందు వికారం నెట్లు కలిగించినాడు. ఎవని మనస్సును స్త్రీ అపహరించునో వానికి వాని పాండిత్యమునకు నిందయగుగాక. అవివేకులు ధైర్యము నుండి మనస్సును మరల్చి చెంచలమగు విషయ సుఖములందు నిమగ్నము చేయుదురు. బ్రహ్మోవాచ ఇతి తస్య వచశ్రుత్వా లోకే సోహం శివస్య చ వ్రీడయా ద్విగ్నీభూత స్వేదార్థస్త్వభవం క్షణాత్ తతో నిగృహైంద్రియేకం వికారం చాత్యజం మునే జిగృక్షురసి తద్భీత్యాతాం సంధ్యాం కామరూపిణి మచ్చరీరాత్తు ఘర్మాంభో యత్పపాత ద్విజోత్తమ అగ్నిశ్వాత్తాః పితృగణాజాతాః పితృగణాస్తతః భిన్నాంజన విభాः సర్వే పుల్లరాజీవలోచనాః నితాంత యతః పుణ్యా సంసార విముఖా పరే. బ్రహ్మ ఇట్లు పలికెను, అట్టి నేను ఆ శివుని మాటలు విని 2 రెట్లు అధికముగా సిగ్గు చెందితిని. క్షణములో నా శరీరమంతయు చెవటతో నిండెను. ఓ ముని, మనోహర రూపిణియగు ఆ సంధ్యను పట్టుకొనవలనని కోరిక ఉన్నను నేను శివుని భయముచే నిగ్రహించుకొని ఇంద్రియ వికారమును విడిచిపెట్టి తిని. ఓ ద్విజశ్రేష్ఠ, నా శరీరము నుండి జారిన చెమట నీటి నుండి అగ్నిశ్వాత్తులనే పితృదేవతలు మరియు ఇంకా పితృలు జన్మించిరి. వారందరూ కాటుక పొడి వలె నుండిరి. వారి నేత్రములు వికసించిన పద్మముల వలె ఉండెను. ఆ పుణ్యాత్ములు గొప్ప యతిశ్రేష్ఠులు. వారు సంసారమునందు విరక్తి గల మహానుభావులు. సహస్రానాం చతుసృష్టి అగ్నిశ్వాత్తాః ప్రకీర్తితాః
షడశీతి సహస్రాని తథా బర్హిషదో మునే ఘర్మాంబః పతితం భూమౌ తదా దక్ష శరీరతః సమస్త గుణసంపన్న తస్మాజ్ఞాత వరాంగన తన్వంగి సమమథ్యా చ తనురోమా వలీశ్రుత మృద్వంగి చారుదసన నవకాంచన సుప్రభ సర్వావయవరమ్య చ పూర్ణ చంద్రనానాంబుజ నామ్నా రతిరితి ఖ్యాత మునీనామపి మోహిని. ఓ మహర్షి, అగ్నిశ్వాత్తుల సంఖ్య 64,000, బర్హిషదులు సంఖ్య 86,000. అప్పుడు దక్షుని శరీరం నుండి చెమట నీరు భూమిపై పడెను. దాని నుండి సమస్త గుణములతో కూడిన ఒక శ్రేష్ఠ యువతి జన్మించెను. ఆమె సుందరమగు అవయవములను, సమమైన నడుమును, సన్నని రోమపంక్తిని కలిగి ఉండెను. ఆమె అవయవములు మృదువుగా నుండెను. ఆమె దంతములు సుందరముగా నుండెను. ఆమె మెరుగు పెట్టిన బంగారము వలె కాంతులీలెను. ఆమె అన్ని అవయవములయందు రమ్యముగా నుండెను. ఆమె ముఖము పున్నమి నాటి చంద్రుని బోలి ఉండెను. మునులను కూడా మోహింపజేయు ఆమెకు రతి అని పేరు. మరీచి ప్రముఖా షడ్వై నిగృహీతేంద్రియ క్రియా ఋతేచ్ క్రతుం వశిష్టం చ పులస్యా అంగిరసో తథా క్రత్వాదీనాం చతుర్నాం చ బీజం భూమౌ పపాత చ తేభ్యః పితృగణా జాత అపరే మునిసత్తమ సోమపా ఆజ్యపా నామ్నా తథైవాన్యే సుకాలినః హవిష్మంత సుతాః సర్వే కవ్యవాహ ప్రకీర్తితః క్రతోస్తు సోమపాః పుత్ర వశిష్టాత్ కాలినస్తదా ఆజ్యపాః పులస్తస్య హవిష్మంతో అంగీరస్సుతాః. క్రతు, వశిష్ట, పులస్త్య, అంగీరసులను మినహాయించి మరీచి మొదలగు 6 ఋషులు ఇంద్రియ వికారమును నిగ్రహించగలిగిరి. క్రతువు మొదలగు ఆ 4 ఋషుల బీజము భూమిపై పడెను. ఓ మునిశ్రేష్ఠ, అప్పుడు మరికొందరు పితృగణములు జన్మించిరి. సోమపులు, ఆజ్యపులు, సుకాలులు మరియు హవిష్మంతులని వారి పేర్లు. వీరందరికీ హవిర్భాగములను అందజేయు అగ్ని కవ్యవాహనుడనబడను. క్రతువు నుండి సోమపులు, వశిష్ఠు నుండి కాలులు అను పుత్రులు జన్మించిరి. పులస్త్యుని సుతులు ఆజ్యపులనియు, అంగీరసుని సుతులు హవిష్మంతులనియు అనబడుదురు. జాతేషు తేషు విప్రేంద్ర అగ్నిశ్వాత్తాదికేష్వధ లోకానాం పితృవర్గేషు కవ్యవాట్స సమంతతః సంధ్యా పితృప్రసూర్భూత్వా తదుద్దేశయూతా భవత్ నిర్దోషా శంభు సందృష్ట ధర్మకర్మ పరాయణ ఏతస్మిన్నంతరే శంభురనుగృహ్యాఖిలాన్ ద్విజాన్ ధర్మం సంరక్ష్య విధివదంతర్ధానం గతోద్గృతం. అద శంకరవాక్యేన లజ్జితోహం పితామహః కందర్పాయ కోపితం హి భృకుటి కుటిలాననాః. ఓ విప్రశ్రేష్ఠ, అగ్నిశ్వాత్తుల మొదలగు పితృదేవతలు జన్మించగా వారందరికీ మానవులు సమర్పించే హవ్యములను సమర్పించు అగ్ని హవ్యవాటైనాడు. బ్రహ్మ కుమార్తెకు సంధ్య తండ్రి గుణములను పుణికిపుచ్చుకొనెను. శంభునిచే చూడబడిన ఆమె దోషములు లేనిదై ధర్మబద్ధముకు కర్మలందు అభిరుచి గలదై ఉండెను. ఇంతలో శంభుడు ఆ ఋషులందరినీ అనుగ్రహించి ధర్మమును యథావిధిగా సంరక్షించి వెంటనే అంతర్ధానము చెందెను. అప్పుడు పితామహుడునకు నేను శంకరుని మాటలచే సిగ్గు చెంది ఇంటిని. మన్మధునిపై కోపము కలిగి నా కనుబొమ్మలు ముడివడెను. దృష్ట్వా ముఖమభిప్రాయం విదిత్వా సోపి మన్మథః స్వబాణాన్ సంజహారాసు భీతః పశుపతేర్మునే తతః కోప సమాయుక్తః పద్మయోని రహమ్మునే అజ్వలం చాతి బలవాన్ దిదక్షురివపావకః భవనేత్రాగ్ని నిర్దగ్ధః కందర్పో దర్పమోహితః భవిష్యతి మహాదేవే కృత్వా కర్మ సుదుష్కరం ఇది వేదాస్త్వహం కామమక్షయం ద్విజసత్తమ సమక్షం పితృసంగస్య మునీనాం చ యతాత్మనం ఇది భీతో రతిపతిస్తత్ క్షణాత్యక్త మార్గణః ప్రాదుర్బభూవ ప్రత్యక్షం శాపం శృత్వాతి దారుణం. ఆ మన్మధుడు నా ముఖమును చూచి నా అభిప్రాయమును గ్రహించెను. ఓ ముని, అతడు శివునకు భయపడి వెంటనే తన బాణములను ఉపసంహరించెను. ఓ మహర్షి, గొప్ప బలము గలవాడను పద్మము నుండి పుట్టిన వాడను ఒక నేను అప్పుడు కోపముతో నిండిన స్వరమును తగులబెట్టు అగ్నివలే మండిపడితిని. గర్వముచే మోహితుడనై ఉన్న ఈ మన్మధుడు మహాదేవుని యందు చేయసఖ్యము కాని కర్మను చేయబోని ఆయన నేత్రము నుండి బయలువెడలిన అగ్నిచే దహింపగబడగలడు. ఓ ద్విజశ్రేష్ఠ, నేను ఈ తీరున యతీశ్వరులకు మునులు పితృదేవతలు చూచుచుండగా కాముని శపించి తిని. కాముడు భయపడి వెంటనే బాణములను ఆవల పారవేసి అతి దారుణముగు ఈ శాపమును విన్న వెంటనే నా ఎదుట ప్రత్యక్షమాయను. బ్రహ్మానాం మాముహచేదం సదక్షాది సుతం మునే శృణ్వతాం పితృసంఘానాం సంధ్యాయాశ్చ విగర్వదీ. ఓ మహర్షి, దక్షుడు మొదలగు కుమారులతో కూడి ఉన్న బ్రహ్మతో
గర్వము తొలగిన బుద్ధిగల కాముడు పితృదేవతలు సంధ్య వింటూ ఉండగా ఇట్లు పలికెను. కామౌవాచ కిమర్థం భవతా బ్రహ్మన్ శప్తోహమతిదారుణం అనాగస్తవ లోకేశ న్యాయమార్గనుసారిణ త్వయా చోక్తం ను మత్కర్మ యత్తద్బ్రహ్మన్ కృతం మయా తత్ర యోగ్యో న శాపో మే యతో నాణ్యత్ కృతం మయా అహం విష్ణుస్తథా శంభుః సర్వే త్వచ్చరగోచరాః ఇది యద్భవతా ప్రోక్తం తన్మయాపి పరీక్షితం నాపరాధో మమాప్యత్ర బ్రహ్మన్మయి నిరాగసి దారుణ సమయశ్చేవ శాపోదేవ జగత్పతే. ఓ బ్రహ్మ, నీవు నన్ను మిక్కిలి దారుణముగా శపించుటకు కారణమేమి? ఓ లోకప్రభు, నీవు చేయు పనులు పాపరహితములు, న్యాయమార్గమును అనుసరించునవి అయి ఉండును. నేను చేయవలసిన పనిని నీవు నిర్దేశించితివి. ఏ బ్రహ్మ నేను దానినే చేసి తిని. ఈ విషయంలో నాకు శాపము నీయదగదు. నేను నీవు చెప్పిన దానికంటే భిన్నమగు పనిని చేయలేదు. నేను విష్ణువు శంభుడు అందరూ నీ బాణములకు వసులగుదురు అని నీవు చెప్పిన మాటను మాత్రమే నేను పరీక్షించి తిని. ఓ బ్రహ్మ, దీనిలో నా అపరాధము లేదు. ఓ దేవా జగత్ప్రభు, తప్పును చేయని నాకు దారుణముగు శాపమునిచ్చితివి. బ్రహ్మ ఉవాచ ఇది తస్య వచశ్రుత్వా బ్రహ్మాహం జగతాంపతి ప్రత్యవోచం యతాత్మనం మదనం దమయన్ముహు ఆత్మజా మమ సధ్యేయం యస్మాదేతత్ సకామతః లక్ష్మీకృతోహం భవత తతశాపో మయా కృతః అధునా శాంతరోషోహం త్వాం వదామి మనోభవ శృణుష్వ గత సందేహ సుఖీ భవ భయం త్వజా త్వం భస్మభూత్వా మదన భర్గలోచన వహ్నినా తథైవాసు సమం పచ్చ శరీరం ప్రాపయిష్యతి యథా కరిష్యతి హరోం జసాదార పరిగ్రహం తథాస ఏవ భవత శరీరం ప్రాపయిష్యతి. బ్రహ్మ ఇట్లు పలికెను. మన్మధుని ఈ మాటలను విని జగత్ప్రభువు బ్రహ్మగు నేను ఆత్మ నియంత్రణము గల మన్మధుని అనేక పర్యాయములు నిగ్రహించి ఇట్లు బదులిడితిని. ఈ సంధ్య నాకు కుమార్తె. నేను ఈ అందు కామ వికారమును పొందునట్లు నీవు నన్ను నీ బాణములకు లక్ష్యము చేసితివి. అందువలననే నేను శాపమునిచ్చితిని. ఇప్పుడు నా కోపము తగ్గినది. ఓ మన్మథ, నేను చెప్పు మాటలను వినుము. నీ సందేహములు తొలగును. నీవు సుఖివి కమ్ము, భయమును వీడుము. మన్మథ, శివుని నేత్రము నుండి వచ్చిన అగ్ని నిన్ను భస్మము చేయును. ఆ తరువాత నీవు శీఘ్రముగా మరలా శరీరమును పొందగలవు. శివుడు తన ఇచ్చచే భార్యను స్వీకరించి ఆయనయే నీకు శరీరము కలుగునట్లు చేయగలడు. ఏవముక్త్వాధ మదనమహం లోకపితామహః అంతర్దధే మునీంద్రాణం మానసానాం ప్రపశ్యతాం ఇత్యేవం మే వచశ్రుత్వా మదనస్తేపి మానసాః శంభభూవు సుతాః సర్వే సుఖినోరం గృహం గతాః. లోక పితామహుడనగు నేను మునీశ్వరులు మానసపుత్రులు చూచుచుండగా ఇట్లు పలికి అంతర్ధానమును చెందితిని. ఈ నా మాటలను విని మన్మధుడు మరియు మానసపుత్రులు అందరూ సుఖమును పొంది శీఘ్రమే గృహములకు వెడలిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే శతీఖండే కామశాపానుగ్రహో నామ తృతీయోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రెండవదియగు రుద్ర సంహిత యందు రెండవదియగు శతీఖండములో కామశాపానుగ్రహములనే 3వ అధ్యాయము ముగిసినది.